హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ తో మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒక పర్సన్ గురించి అడిగి తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ అన్నయ్య ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇమాన్యుయల్ గేమ్ గురించి, ఆయన లైఫ్ గురించి, ఇంకా ఆయన లవర్ గురించి కూడా తెలుసుకోవాలను కదా మీకు. సో ఆవిడ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. యాక్చువల్గా నేను తమ్ముడేమో అనుకున్నా ఇమ్మాన్యుయల్కి. మీరు అన్నయ్య అంటే షాక్ అయ్యాను నేను. లేదు, బేసిక్గా తను అమ్మ పోలిక, ఓకే, నేను నాన్న పోలిక. సో అందుకే డిగ్రీ అయిపోయేంత వరకు కూడా, ఇండస్ట్రీకి వచ్చేంత వరకు కూడా ఇద్దరం ఓకే. బట్ ఎప్పుడైతే కొంచెం ఈ జబర్దస్త్ అలా వెళ్ళారో అప్పుడు కొంచెం బల్క్ అవటం స్టార్ట్ అయ్యాడు. ఓకే, ఎంత 1 year డిఫరెన్స్ అయితే? 1 year డిఫరెన్స్ ఇద్దరు. ఓకే, సో ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారా? వచ్చారు, బట్ ఇక్కడ స్టే అవ్వలేకపోయారు. అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉండట్లేదు ఊర్లో. మీరు మాత్రమే ఇప్పుడు ఇక్కడ? నేను తమ్ముడు మాత్రమే ఇక్కడ ఉంటాం. ఓకే, బట్ అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు. అవునా? ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ కి ఉండలేకపోయారు. బేసిక్ వాళ్ళు పక్క పల్లెటూరు, అంతగా చదువు రాదు, ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. బికాస్ హైదరాబాద్ లో ఎవరి వర్క్స్ లో వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు. నేను మార్నింగ్ లో ఇస్తే నా ఆఫీసెస్ కి నేను వెళ్తూ ఉంటాను, తన షూట్ లో ఉంటాడు. తీసుకొచ్చాము, మా ఫ్లాట్ లో ఉంచాము. ఒక 10 days ఉన్నారు. 10 days తర్వాత వాళ్ళకి కింద ఫ్లాట్ వాళ్ళు ఎవరో పలకరించారు, వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడైనా ఈవినింగ్ పార్క్ కి తీసుకెళ్తే అలా ఒక రౌండ్ వేసి వస్తారే తప్ప పర్టికులర్ గా ఎలా బాగున్నావని పలకరించే వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ. బట్ ఇంటికాడ వాళ్ళు ఏంటంటే అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకోవటం. నానేమో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని అలా బావి దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం. అది బాగా అట్మాస్ఫియర్ బాగా అలవాటు, విలేజ్ లైఫ్, హ్యాపీ లైఫ్ వాళ్ళది. సో వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక గేట్స్ లో పెట్టేసి ఉంచిన ఆ ఫీలింగ్ ఉండిపోయారు, బంధించినట్టు అయిపోయారు. సో మాకే అనిపించింది ఏంటన్నా ఉండగలరా అని. అంటే మా వల్ల కావట్లేదు, మీరు పొద్దునకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు రారు. మేము ఉన్నామా ఏంటి అనేది కూడా మీకు కనుక్కునేంత టైం కూడా ఉండకపోవచ్చు. మేము డిస్టర్బ్ చేయలేము, షూటింగ్స్ లో ఉంటాం. మేము ఫోన్ చేస్తే మరి మీరు ఏ షూటింగ్ లో ఉంటారో తెలియదయ్యా, మేము ఊరు వెళ్ళిపోతాం రా అని అన్నారు. ఆలోచించి అదే మంచిది, ఇక్కడ వాళ్ళ నుండి ఇబ్బంది పెట్టే కన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మేమే 1 month ఒకసారి ఖాళీ దొరికినప్పుడు ఇంకా మేమే వెళ్ళేసి వస్తూ ఉంటాం. ఏం చేస్తుంటారు ఊర్లో? అమ్మ నాన్న పొలం పనికి వెళ్తారు. అంటే మీకు సొంత పొలం ఉందా? లేదు, సొంత పొలం అంటూ ఏదీ లేదు, స్థలం లేదు, కొనలేదా? లేదు అసలు. ఇమాన్యుయల్ మరి ఇన్కమ్ అంతా ఏం చేస్తున్నారు? అంటే అందరికి ఫస్ట్ డ్రీమ్ అదే ఉంటుంది. ఆడియన్స్ కి ఏంటంటే ఓకే, ఒక పెద్ద స్టేజ్ లో కనపడ్డాడు, షోలు చేస్తున్నాడు, మంచి పలుకుబడి వచ్చింది, పేరు వచ్చింది, లక్షలు వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో ఉండిపోయారు. వచ్చేది మన మెయింటెనెన్స్ కి, మనం కట్టుకున్న ఈఎంఐలకి, మనం తినే ఫుడ్ కి, ఇక్కడ ఉన్న రెంటలకి, అవి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతాయి అనేది వాళ్ళకి మినిమం ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే చెప్తున్నాను. అంటే మీరు అంత హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఆ ఎక్స్పెక్టేషన్ ని డిసప్పాయింట్ చేయకుండానే చెప్తాను. మనకు వచ్చేది ఒక 10,000 అనుకుంటే రూమ్ రెంట్ ఎంత? రెంట్కే ఉంటున్నారు ఇక్కడ? రెంట్కే ఉంటున్నాం హైదరాబాద్ లో. తను ఒక రూమ్ లో ఉంటాడు, నేను మళ్ళీ సపరేట్ రూమ్. సో వచ్చేది మెయింటెనెన్స్ సరిపోతే పొలానికి ఏం పెట్టలేదు. మేము తీసుకున్నదల్లా మా చదువులప్పుడు అమ్మ తన గోల్డ్ మొత్తాన్ని తాకట్టు పెట్టేసి మమ్మల్ని చదివించారు. సో మేము కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ ఏ గోల్డ్ అయితే తాకట్టు పెట్టారో దానికి మించి కొంచెం మా డబ్బులు కూడా యాడ్ చేసి అమ్మకు కావాల్సిన కొన్ని నగలు మాత్రం కొని పెట్టాం. అంతకు మించి మళ్ళీ పెట్టలేకపోయాం. ఏం చేస్తుంటారు ఊర్లో? అమ్మ నాన్న పొలం పనే, రోజు వాళ్ళు 200 కూలి పనికి వెళ్తూ ఉంటారు. అమ్మను మాత్రం కొంచెం వద్దులే నాన్న చూసుకోను, ఇప్పటికే చేస్తున్నారు. లిటరల్లీ ఈ రోజు కూడా మా నాన్న పొలం పనిలోనే ఉన్నాడు. మార్నింగ్ కాల్ చేస్తే పనిలో ఉన్నానులే, అయిపోయాక ఇంటికి వెళ్ళాక చేస్తాను. మీరు వద్దని చెప్పరా? లేదు, వాళ్ళు అలవాటు పడ్డవాళ్ళు కదా. సో మా నాన్న కండిషన్ ఒకటే, నా ఓపిక లేనప్పుడు చెప్తా, మీ కొడుకులుగా మీ బాధ్యత చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారని నా పిల్లలకి నేను చీర కొనాలన్నా కానీ మిమ్మల్ని నేను డబ్బులు అడగాల, ఈ టైప్ ఆఫ్ క్యాన్. సో ఆమెను హ్యాపీగా చూసుకోవాలి అని అంటే తను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే చూసుకోవాలి అనే ఒక థాట్. నా పిల్లల్ని నేను పోషించుకుంటా అనే ఒక వాళ్ళ బాండింగ్ ని మేము రెస్పెక్ట్ చేసి ఓకే డన్. అండ్ వాళ్ళు ఫస్ట్ నుండి కష్టపడి వచ్చిన వాళ్ళు, ఖాళీగా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టేస్తా ఉంటారు. సో మేము మా ఓపిక ఉన్నంత వరకు కష్టపడుతున్నాను అంటే ఓకే హ్యాపీ.
ఓపిక లేనప్పుడు చెయ్యలేము అన్నప్పుడు వాళ్ళే ఉండిపోతారు. అంటే ఇంతకు ముందులాగానే ఉంటారా ఊర్లో బంధువులు గానీ ఊర్లో మొత్తం డిఫరెన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. బికాస్ మీ కొడుకు అంత సంపాదిస్తున్నాడు, మీకు పని చేయాల్సిన అవసరం ఉంది, అంత సంపాదిస్తున్నా మీరు పని చేయాలా? ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ ఏదైనా పనికి పిలవాలన్నా కూడా కొంచెం ఆలోచించడం ఎటువంటిది ఏమైనా ఫేస్ చేస్తారు? అది నాన్న ఫేస్ చేశారు. లైక్ బేల్దేరి పని అంటారు కదా, సిమెంట్ పనికి. అది వెళ్తే ఒక 500 వస్తాయి. ఆ అమ్మ డోకరాకి వాటికి వీటికి ఖర్చులకు వస్తాయి. లేదా రోజుకి ఒక 500 వస్తాయి అంతే, ఒక 500 వస్తాయి. లేదు అది లేదు ఆ పని లేదు అని అంటే మిరపకాయలకి పత్తికి అలా వెళ్తాడు, 200 వస్తాయి రోజుకి. మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు చేస్తాడు, 200 వస్తాయి. ఆ 200లోనే ఒక 100 రూపాయలు అమ్మకి ఇచ్చేస్తాడు, ఒక 100 రూపాయలు కూరకి ఇంట్లో వాటికి ఖర్చులకు వాడేస్తాడు. సో అలా వాళ్ళు ఎర్నింగ్ అనేది సేవింగ్ చేసుకుంటూ వస్తారు. లిటరలీ ఈ రోజు కూడా మేము పంపించేదల్లా మనం ఉన్న దాంట్లోనే కొంచెం నాన్న కట్టిన హౌస్ ని రీమోడలింగ్ చేయించాం. ఇంకో ఫ్లోర్ వేసేసి దాని మీద రేకుల షెడ్ వేసి, సో దాన్ని కట్టడానికే మన ఎక్స్పెన్సెస్ మొత్తం అయిపోయాయి. అది కూడా బ్యాంక్ ఈఎంఐస్ పెట్టి అవి కానీ మనం డ్రెస్సెస్ కానీ ఈ షోలు చేయాలి అని అంటే మిగతా సెలబ్రిటీస్తో పాటు మనం కూడా ఆ డ్రెస్ మెయింటెనెన్స్ పక్కా చేయాలి. అండ్ ఆ షోస్కి వెళ్ళేటప్పుడు ఆ ట్రావెలింగ్ కానీ ఆ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ పోగా మనకు మిగిలేది ఈఎంఐకే పోతున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది ఇమ్మాన్యుయల్కి మంత్లీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ? మోస్ట్లీ ఈజీగా 50 అబోనే అవ్వచ్చు. 50 అబోనే అవ్వచ్చు. ఓకే, మళ్ళీ అవి రీయూజ్ చేయరు కదా? ఒక షోలో వేసింది ఇంకో షోలో వేయలేం కదా. సో మోస్ట్లీ మేము కొనేసేసుకుంటాం. కొనేసేసుకోవటమే కొంచెం. అండ్ మోర్ ఓవర్ తక్కువలో కొనేసుకోవచ్చు కదా, అంతెందుకు ఎక్స్పెన్స్. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ షర్ట్ వేస్తేనే ఆ వాల్యూ అనేది. ఐఫోన్ ఎందుకు వాడతాం? ఆ బ్రాండ్ కనపడితేనే ఓకే హీస్ రిచ్ గా అలా ఫీల్ అవుతారు. అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ఆడియన్స్ కోసం, అంటే వాళ్ళ విధానం చూసే విధానం కూడా మారిపోతుంది. నేను ఒక నార్మల్ షర్ట్ ప్యాంటు ఒక టీ షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుంటే మీరు కూడా నన్ను ఒక ఏంట్రా వీడు ఇమ్మనేళ్ళు అయ్యుండి ఎలా వచ్చాడు అన్న ఒక ఫీలింగ్ లో కన్ఫామ్ ఉంటుంది. సో వాడు అంత పేరు తెచ్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్ ఒక సెల్ఫీ దిగాలన్నా వీడు మంచిగా నీట్గా ఉండాలి కదా. సో దానికోసమైనా సరే మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతకు మించి ఏం లేదు. మనం సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ అన్నట్టే ఉంది. మీ ఇద్దరేనా బ్రదర్స్ ఇంకా సిస్టర్స్? లేదు, అక్కున్నారు, బట్ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. బట్ ఏంటనంటే పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ పెద్దనాన్న లేరు, చనిపోయారు. మా అమ్మకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మీ ఇద్దరం అబ్బాయిలమే. సో తను మాకన్నా పెద్ద అమ్మాయి. పెద్దమ్మ పెద్దనాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నాన్న కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. తను ఇలా అయిపోయింది, అమ్మ నాన్న లేరు కదా, మనం అడాప్ట్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇద్దరు పిల్లల్ని చదివించటమే పోషించుకోవటమే మాకు అప్పట్లో చాలా ఎక్కువ. బట్ ఆడపిల్ల అంటున్నావు ఆలోచించుకుంటే ఏదైతే అదేంది. మా అమ్మకి ఇష్టం ఇంకా లేదు మనం పెంచుకుందాం అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయ్యారు. సో అడాప్ట్ చేసుకున్నాం, మేమే చదివించాం. తను నర్సింగ్ చదివింది, బట్ జాబ్కి తను పోనుంది. తర్వాత మ్యారేజ్ చేసేసుకుంది హ్యాపీగా. మ్యారేజ్ కూడా ఆ హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. అక్క బావ ఫుల్ హ్యాపీ ఈ స్టేజ్లో. బట్ తన్ని ఎప్పుడు జనానికి పరిచయం చేయలేదు మేము. సో